జగన్ కావాలన్నా. ఎందుకని? రోడ్లు బాగా వేయలేదని. రోడ్లు బాగా వేయలేదని ఏమైంది? రోడ్లు అన్నీ గుంటలేక డబ్బులు బాగానే వేస్తున్నారు, పథకాలు డబ్బులు బాగానే వేస్తున్నారు, రోడ్లు బాగలా. సంక్షేమాలు పెట్టారు కదా, మీరు ఏం లబ్ధి పొందారా? చెప్తున్నాగా డబ్బులు బాగానే వేస్తున్నారు, ఏం లబ్ధి పొందారండి? అన్నీ ఆసరా గీసరా అన్నీ వచ్చింది. మరి ఈసారి గెలిస్తే జగన్ గారు రోడ్లు వేస్తా అని చెప్పి అంటున్నారు కదా. వేయాలి, గెలవాలా వేయాలి కదా. నేను ఒక్కడిని ఓటు వేయటం కాదుగా, ప్రజలందరూ 5 కోట్ల మంది వేయాలి కదా. అంటే మీకు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది, రోడ్లు వేస్తే బాగుంటుంది జగన్ వచ్చి. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎలా ఉంటుందని మనం నేను జగన్ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు, నేను ఎట్ట చెప్పగలుగుతా. మీకైతే జగన్ గారు రావాలి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఓడించడానికి నేను వస్తాను చెప్పి అంటున్నారు. అది జనం చేతిలో ఉంది, ఆయన ఒక్కటి చేతిలో ఏముంటుంది. నువ్వు ఎట్టేస్తావు ఓటు చెప్పు, నువ్వేటేస్తావు? అంటే మరి ఇప్పుడు అంటున్నారు కదా నిన్ను ఓడించడానికి వస్తున్నా అని చెప్పేసి. అంటే అమ్మా ఇవన్నీ జనం చేతిలో ఉంది, ఊరికి అంటానికి ఏముంది. ఈయన కూడా నాకు 175 వస్తాయి అంటున్నాడు, వస్తాయా? వాళ్ళు కూడా ఓడిస్తా అంటారు, అవుద్దా పని? జనం చేతిలో జనం ఓట్లు వేస్తే అవుతుంది. మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ సవాల్ విసురుతున్నారు. ఎవరు సవాళ్ళు వాళ్ళు ఇస్తారు. అది నేను కుప్పంలో గెలిస్తే ఆయన పులివెందులు గెలుస్తాడు, ఆయన పులివెందులు ఓడిపోతే ఈయన కుప్పంలో ఓడిపోతాడు. ఎవడు చెబుతాడు? అంటే మరి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినట్టు ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓడిపోతుంది. ప్రజల చేతిలో ఉండదు, ఓడిపోతే ఓడిపోవచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు నేను ఒక్కడిని జగన్ వేసినందుకు మాత్రం అందరూ వేయాలని 5 కోట్ల మంది వేయాలని లేదుగా. ఎవరి అభిప్రాయం వాళ్ళదే. నేను చెప్పాను మీరేం చేస్తున్నారు, పథకాలు బాగానే ఉన్నాయమ్మా, రోడ్లు బాగాలేదు అని చెప్తున్నాను. ఆయన చేసింది అదేగా. కావాలి.